ఎవరండి? రైడ్ రైడా? అరే సార్, రేయ్, అనవసరంగా ప్రశ్నలు అడగకూడదు. సార్ చెప్తున్నాను చేయవద్దు కదా. సార్. రేయ్, సార్, ఏంటో చెప్పండి నన్ను ఎదిరించి సార్. మాట్లాడతావా? మనం వెతుకుతున్నవి ఇక్కడ రేయ్, ఉన్నాయి సార్. కూర్చో. ఏముంది సార్ కూర్చో. ఇక్కడ ఏం లేదు సార్. రేయ్. సార్ హలో ఆగండి. ఏంట్రా? ఏమండి? ప్రస్తుతం మనకు అందిన వార్త, చాలా వరకు మత్తు మందులు మనకు అందాయని ర్యాపర్ సదాని ఇప్పుడు అరెస్ట్ చేశారు. మరికొన్ని వార్తలు ఇప్పుడు చూద్దాం. కాసేపటి క్రితం కృష్ణానగర్ లో ఉన్న ఈ బిల్డింగ్ లో మాదక ద్రవ్యాలు ఉన్నట్టు సమాచారం అందింది. అది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. తెలుగు రేపర్ అయిన సదా అధిక మొత్తంలో మాదక ద్రవ్యాలని అంటే కొకేన్ ని ఇక్కడ దాచిపెట్టినట్టు మాకు సమాచారం అందింది. ఈ మాదక ద్రవ్యాల విలువ దాదాపు 1.5 కోటి పైనే ఉంటుందని అంచనా. అంతేకాకుండా ఈ మాదక ద్రవ్యాలన్నీ తన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ లో దాచిపెట్టినట్టు కనుగొన్నారు. ఆ మత్తు పదార్థాలని కొనడానికి తన దగ్గరికి చాలా మంది అమ్మాయిలు వచ్చినట్టు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అతని కెరియర్ అదేనా అన్నట్టు సందేహంగా ఉంది. తీవ్రవాదులతో కూడా సంబంధం ఉందా లేదా అన్నది విచారణ జరపబోతున్నారు. నాన్నతో నేను అబద్ధం చెప్పాను. ఫిజికలీ నాకు ప్రాబ్లం ఉంది. అయితే మనం ఫైట్ చేద్దామా? నేనే తప్పు చేయలేదు. మీరు ఫైట్ చేయండి. వాడు వాళ్ళ అమ్మ గురించి ఆలోచించి బాధపడుతున్నాడు. వాళ్ళ అమ్మకి ఎలాగైనా చెప్పి అర్థమయ్యేలా చేస్తాను. ప్రజలు ఒకరోజు ఖచ్చితంగా నిజం తెలుసుకుంటారు. ఇది 3వ కాఫీ అమ్మా. ఇంకోసారి అడిగామంటే నాకు కోపం వస్తుంది. కోపడొద్దు మిస్టర్ చెఫ్. ఏంటది చాలాసేపటి నుంచి చేస్తున్నావు? ఇది ఆ అబ్బాయి కేసే. బెయిల్ అప్లికేషన్కి మూవ్ చేయాలి. ఓ, తను బాగానే ఉన్నాడుగా? చాలా వీక్గా ఉన్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళమ్మ మంచం పట్టింది. సిపి ఏదేమైనా అతనికి ఎథిక్స్ అంటూ లేవు కదా. నాన్న, ఓ 2 రోజులు ఆ అబ్బాయి ఊరి వరకు వెళ్లాల్సి ఉంటుంది. అదేంటమ్మా, నడు నొప్పి అని చెప్పావు కదా. అదప్పుడు, ఇప్పుడు పర్వాలేదు. వెళ్ళి త్వరగా వచ్చేస్తావు కదా. మీ అమ్మ తద్దినం. మా నాన్న ఇంత పెద్ద షెఫ్ అయినా కూడా నాకా అదృష్టం లేదని మా ఫ్రెండ్స్ అంటారు. చెల్లిటి. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు జామీన్ దొరికింది. నేనిప్పుడు నా ఫ్రెండ్స్తో ఉన్నాను. అలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నాకు జరిగిన అన్యాయానికి కారణం కొత్తగా స్టార్ట్ అయిన ఛానల్, ఇంకా దాని హెడ్. నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కాకపోయినా మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిజం తెలుసుకుంటారు. అప్పుడు నాకు మీరు సపోర్ట్ చేయాలి. నాకు అర్థం కావట్లేదు. సార్, వీడేదో చెప్పాలనుకుంటున్నాడు సార్. ఏంటది? మనం వీడిని ఒక ఇంటర్వ్యూ చేద్దాం సార్. ఏది, ఆ డ్రగ్స్ కేసు గురించే కదా? వాడేమి స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళి వచ్చినాడు కాదు కదా. నీకు ఏమైంది ప్రదీప్? చంద్రప్రకాష్ని చూసి మీరు భయపడుతున్నారు కదా. నీకు వాడి విషయంలో ఈగో ఉంటే అది కాంపౌండ్ బయట చూపించు. ఇక్కడ కావాల్సిందేంటో నాకు బాగా తెలుసు. సార్, నేను ఇంతకుముందు పనిచేసిన ఛానల్లో శాలరీ, ఇన్సెంటివ్స్ ఇలాంటివి ఏమి ఉండదు సార్. నేను నా పని చేయడానికి ఫ్రీడము, డిగ్నిటీ అక్కడ ఉండేది సార్. కానీ ఇక్కడ అది అస్సలు లేదు.